గుడ్లు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నా. నేనే చేస్తాను కర్రీ. గుడ్లు ఎవరి అందరివి మనిషికి ఒక ముక్క. ఎక్స్ట్రా ఎగ్స్ 8 eggs. ఒక ముక్కే అమ్మా. ఏదో లేక ఏమ్మా మేడం అప్పుడే మేడం వన్ కర్రీ బాబు ఇమాన్యుయల్ గారు చపాతీ రౌండ్ గా లేదని తిట్టదు కదా. నేను ఇలా స్క్వేర్ లో చేస్తాను నేను కదమ్మా ఆవిడ. మాధురి గారు మాధురి గారు అప్పుడు అడిగేస్తున్నారు. చపాతీ రౌండ్ గా రాకపోతే తిట్టరు కదా. అంటే భయపడద్దు అసలు. పర్లేదు అంటారు ఒక నిమిషం ఇందులో ఎక్స్ట్రా ఎగ్ ఒకటి ఉంది. ఒక అబ్బాయి తీసుకున్నాడు. వాడు ఎగ్ నోటెడ్ ఎవరు అందరికి హాఫ్ వస్తుంది. అందరికి హాఫ్ నామినేషన్ చేంజ్ చేయడానిక నన్ను ఎవరు ఇంప్రెస్ కాదురా. లాస్ట్ వేడిగానే ఉంటాయి కదా. గట్టిగా కడిగేస్తాను కూడా. మరి నా ప్లేట్ ఈరోజు గుడ్డు కూడా వస్తారు. ఎందుకు ప్లేట్ తీసుకో. వేరే వాళ్ళు పిలుస్తారు. విచ్ డిపార్ట్మెంట్? నాకు కుకింగ్ ఒకరు హెల్ప్ కావాలి. చాలా ఎక్కువ వర్క్ ఉంటుంది. చపాతీ చపాతీ రెండు కష్టం. ఈ చపాతీ నాకు ఇంకొకరు కావాలి కిచెన్ హెల్ప్ చేయడానికి. నాకు పాప నీకు ఇప్పుడు ఇన్ని చపాతీలు కర్రీ అన్ని మనం చేస్తున్నాం. చాలా టఫ్గా ఉంది. బాత్రూమ్ 10 నిమిషాలే, ఇల్లు చూడడం 10 నిమిషాలే, వంట రోజంతా. ఒకరు కావాలి. మాకు క్యాప్టెన్ ఒప్పుకుంటే ఎవరైనా పంపిస్తే నాకు ప్రాబ్లం. ఒకరు కావాలి అక్కడ వర్క్. అది కూడా నేను చెప్తాను ఎవరు కావాలో. ఎక్కువ ఎవరు ఖాళీ కూర్చున్నారు వాళ్ళు కావాలి. తినొచ్చు ఒకరు కావాలి. యాడ్ చేయాలి. 48 చపాతీలు మా చుట్టాలి పిసుకాలి అన్నీ అంటే. బట్ నాకు ఇమాన్యుయల్ గారు కావాలి వంటలో. అంత లేదు మీ ఇంట్రెస్ట్ ఏం లేదు. ఇప్పుడు కెప్టెన్ చెప్పాలి. ఒకరు కావాలి హెల్ప్ అండి. మార్నింగ్ కూడా ఎందుకంటే కటింగ్ వండడం ఇవన్నీ కష్టం అవుతుంది ఎక్కువ మందికి కదా. ఇప్పుడు ఎక్కువ మంది అయ్యారు కదా. 3 ఇప్పుడు చూడండి ఇంత లేట్ అయిపోయింది. నేను కర్రీ చేసి చాలా సేపు అయింది. కానీ రోటీస్ ఎంతవరకు నలుగురు చేస్తున్నా అప్పట్లో. ప్రస్తుతానికి అంత తిను. ఈలోపు వేరే వాళ్ళు సరే వస్తున్నాం. మళ్ళీ వేస్తాను ఇవ్వండి. ఒకళ్ళు ఇచ్చేస్తే అది అప్పుడు ఏవైనా చేస్తాను. వంట చేస్తాను. రిమైనింగ్ అందరూ హెల్పింగే కదా. నువ్వు డిష్ వాషర్స్ లో ఉన్నావు కదా. నేను మారాలనుకుంటున్నాను. వచ్చిన వీక్ నుంచి డిష్ వాషింగ్ లోనే ఉన్నాను. తెలుగు 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 ఓకే 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 తెలుగు ట్రాన్స్లేటర్ ఓకే ఓకే. Then I thought, okay, let him learn Telugu. I'll talk to you. Definitely, I'll talk to you and I'll ask you each and everything. And if you want, I'll give suggestions also. I'll help you. Okay, నేను హెల్ప్ చేస్తాను, సజెషన్స్ ఇస్తాను, నాకు తెలిసినది చెప్తాను, నేను హౌస్ గురించి చెప్తాను. కానీ ఏంటంటే కొంచెం టైం తీసుకుందాం అనుకున్నాను. బికాస్ తెలుగు నేర్చుకుంటున్నారు కదా, అర్థమవుతుంది కదా. నా దాంట్లో ఇంపార్టెంట్ విషయం. ఈవెన్ నాకేం తెలీదు కి సంజన గారు టూ వాళ్ళకే సెలెక్ట్ చేస్తాయి. నాకు ఏమి దట్స్ ద ఓన్లీ థింగ్. వేసారు దానిలో అక్కడ సేవ్ అవుతుంది ఇమ్యూనిటీ వల్ల. ఎప్పుడో వేస్తుంది ఇమ్యూనిటీ ఎవరికి. ఇప్పుడు ఆడి సంపాదించాలి. అంతే మీ 6 ఆడి గెలుచుకోవాలి. ఐ థింక్ అది కూడా మీ చేతిలోనే ఉంటుంది అనుకుంటా. నాకు తెలిసి సంచ